హాయ్ హలో అందరికి నమస్తే. నిజాయితీతో రాజకీయాలు చేస్తే దాని నుంచి వచ్చేటువంటి ఫలితాలు ఏ రకంగా ఉంటాయో రుచి చూపినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అధికారంలో ఉన్నా లేకున్నా ఆ వ్యక్తిని గౌరవించడానికి కారణం ఏంటంటే నిజాయితీగా రాజకీయాలు చేయడమే. సో నేను ఉట్టిగది మాట చెప్పడం లేదు. ఇప్పుడు జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలన్నీ గమనిస్తే అర్థమయ్యేది ఏంటంటే అదే. ఇప్పుడు ఢిల్లీ నుంచి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఒక ఫోన్ కాల్ వచ్చింది. ఆ ఒక్క ఫోన్ కాల్తో జగన్మోహన్ రెడ్డి రేంజ్ ఏంటి, జగన్మోహన్ రెడ్డి పవర్ ఏంటి అనేటువంటిది మనం అర్థం చేసుకోవచ్చు. సో మరి జగన్ గారికి ఢిల్లీ నుంచి ఫోన్ కాల్ వచ్చిన తర్వాత మరి ఏపీలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ నాయకులు, జనసేన పార్టీకి సంబంధించిన నాయకులు, అదేవిధంగా టీడీపీ పార్టీకి సంబంధించిన నాయకులు, మరీ ముఖ్యంగా ఒక వర్గం మీడియా కడుపు మంట అంతా ఇంత కాదు. ఎట్లా ఫోన్ చేస్తారండి? 11 సీట్లు వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డికి అక్కడ కూడా రాజ్యసభ లోక్సభలుగా అక్కడ కూడా 2 కలిపితే 11 సీట్లే ఉన్నాయి. ఏం అవసరం ఉందని ఫోన్ చేస్తారు? మాకు కడుపు మండదా, రక్తం మరిగిపోదంటే మరిగిపోతుంది. కానీ అక్కడ నిజాయితీతో రాజకీయాలు చేశారు కాబట్టి 11 సీట్లు వచ్చినా అధికారం లేకపోయినా యూటర్న్ తీసుకోరు కాబట్టి మరి జగన్ గారి అవసరం వాళ్ళకు ఉంది కాబట్టి మరి ఫోన్ చేశారు. మీరు ఊరికి 11 అంటారు కదా, ఈ ఒక్క ఫోన్ కాల్ చాలు 11 సీట్ల యొక్క పవర్ ఏంటి అనేది. రాష్ట్రంలో 11 సీట్లే అంటారు, అక్కడ కూడా 11 సీట్లే అంటారు. 11 సీట్ల పవర్ ఏంది అర్థమైందా? సో ఈ పవర్ ఉంది అని చెప్పడానికి కారణం ఏంటంటే మీకు కొన్ని ఎగ్జాంపుల్ చెప్తాను. దాని తర్వాత మీరే డిసైడ్ చేయండి, పవర్ జగన్ గారికి పవర్ ఉందా లేదా, మరి బీజేపీ పెద్దలు ఒక ఫోన్ కాల్తో జగన్ గారి పవర్ ఏంటో చెప్పారని నేను ఏదైతే చెప్తా ఉన్నానో అది నిజమా కాదా అనడానికి ఒక ఎగ్జాంపుల్ చాలు. ఇప్పుడు ఉపరాష్ట్రపతి ఎన్నిక జరుగుతోంది. ఈ ఉపరాష్ట్రపతి ఎన్నిక ఏకగ్రీవం చేయాలన్న ఉద్దేశంతో రాజ్నాథ్ సింగ్ గారు మరి ఇటు కాంగ్రెస్ పార్టీ మల్లికార్జున ఖార్గే గారికి కానీ, అదేవిధంగా నవీన్ పట్నాయక్ గారికి కానీ, అదేవిధంగా తమిళనాడు సీఎం స్టాలిన్ గారికి కానీ, ఇట్లా అనేక మంది నాయకులకు, విపక్ష నాయకులకు అందరూ కూడా ఫోన్ చేస్తూ ఉన్నారు ఏకగ్రీవ తీర్మానం చేయాలని చెప్పి. అయితే మరి ఇండియా కూటమి ఒక అభ్యర్థిని నిలబెట్టాలని ఒక ప్రయత్నం చేస్తూ ఉంది. వాళ్ళు పోటీలో ఉంటారని చర్చ చూస్తున్నటువంటి క్రమంలో మరి ఇక్కడ వాళ్ళు పోటీ పెట్టినా కూడా గెలుపు అవకాశాలు ఎన్డీఏకే ఉన్నాయి. ఏ రకంగా అనేది ఒకసారి చూద్దాం. లోక్సభలో 543, రాజ్యసభలో 233, నామినేటెడ్ ద్వారా వచ్చినటువంటి వాళ్ళ సంఖ్య 12, మొత్తం 788. సో ఇక్కడ ఎన్డీఏకు ఉన్నది 422 సభ్యులు. అంటే గెలుపు కోసం 394 ఓట్లు కావాలి. సో వీళ్ళ సంఖ్య ఉంది, గెలవడానికి అవకాశాలు ఉన్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లోక్సభలో 4, రాజ్యసభలో 7, మొత్తం 11. ఓకే, వీళ్ళ అవసరం లేకపోయినప్పటికీ కూడా వీళ్ళు గెలవడానికి అవకాశం ఉంది. అయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి రాజ్నాథ్ సింగ్ గారు ఫోన్ చేసి మీ మద్దతు మాకు కావాలని చెప్పి ఉపరాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి ఫోన్లో సంప్రదించినటువంటి క్రమంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా పార్టీ నేతలతో మాట్లాడిన తర్వాత మా నిర్ణయం చెప్తామని జగన్ గారు చెప్పడం, ఆ నిర్ణయం ఏ రకంగా ఉండబోతుందని చెప్పి ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తూ ఉన్నాం. అంటే జగన్ గారికి ఫోన్ చేయకపోయినా, ఆయన మద్దతు ఇవ్వకపోయినా వీళ్ళకు గెలుపు అవకాశాలు ఉన్నాయి. అయినా సరే వాళ్ళు చేశారు అంటే జగన్మోహన్ రెడ్డి గారిని వాళ్ళు దూరం చేసుకోవాలనే ఆలోచన ఎక్కడ కూడా చేయడం లేదు. ఇప్పుడు టీడీపీ పార్టీకి సంబంధించిన ఢిల్లీలో చక్రాలు తిప్పుతాం, జగన్మోహన్ రెడ్డిని దూరం చేస్తాం, బీజేపీ పార్టీ మేము చెప్పినట్టు వింటుందని వీళ్ళు ఏదైతే అంటా ఉంటారో ఆ 11 సీట్ల యొక్క పవర్ ఏందో వాళ్ళకి తెలుసు, ఢిల్లీలో తెలుసు, ఢిల్లీ పెద్దలకు తెలుసు 11 సీట్ల యొక్క పవరు, జగన్మోహన్ రెడ్డి యొక్క పవరు, జగన్మోహన్ రెడ్డి యొక్క పాలిటిక్స్ ఏ రకంగా ఉంటాయనే దానికి సంబంధించి. ఎందుకంటే 2019లో జగన్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం అనుకొని, అదేవిధంగా దేశ ప్రయోజనాలు కూడా ముఖ్యం అనుకొని మద్దతు ఇవ్వాల్సినటువంటి సందర్భం వచ్చినప్పుడు మద్దతు ఇవ్వడము, మరి ఇది దీనివల్ల పలానా ప్రజలకు నష్టం జరుగుతుంది అనుకున్నప్పుడు ఆ మద్దతు ఇవ్వకపోవడము మనం చూసాం. నిజాయితీగా పాలిటిక్స్ చేశారు వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఏంటి, అవసరం ఉంటే బీజేపీతో, అవసరం లేకుంటే కాంగ్రెస్ పార్టీతో ఇట్లా యూటర్న్ తీసుకోవడము, బీజేపీ పెద్దలు ఏపీకి వచ్చినప్పుడు రాళ్లతో కొట్టడము, నల్ల బ్యాడ్జీలు కట్టుకోవడము, ధర్మయుద్ధం అని చెప్పడము, ఆ ఇంట్లో మోదీ గారి భార్యని, తల్లిని వాళ్ళందరినీ తిట్టడము, నవ్వడము వెటకారంగా, ఇట్లా రకరకాలుగా చేసి మళ్ళీ వాళ్ళని పొగడడం, ఇది చంద్రబాబు నాయుడు గారు చేసేటువంటి పాలిటిక్స్. సో ఇద్దరిని కంపేర్ చేసినప్పుడు ఖచ్చితంగా శాశ్వతమైనటువంటి స్నేహాన్ని బీజేపీ పార్టీ కోరుకుంటుంది అనడానికి ఒక ఎగ్జాంపుల్. ఖచ్చితంగా అదే కోరుకుంటారు వాళ్ళు. భవిష్యత్తులో చంద్రబాబు నాయుడు గారిని గుడ్డిగా నమ్మి వెళ్ళేటువంటి ఆలోచన బీజేపీ పార్టీ ఎప్పుడు చేయదు. మొన్న కూడా అసలు ఆ పొత్తు వద్దనుకున్నారు, కానీ పవన్ కళ్యాణ్ ఏదో మాట్లాడి లోపల రకరకాల ప్రయత్నాలు చేయడం ద్వారా వాళ్ళు పొత్తులో భాగమయ్యారు. అండ్ అదేవిధంగా ఈ సూపర్ 6 సంబంధించి కూడా మాకు సంబంధం లేదని మేనిఫెస్టోను కూడా పట్టుకోలేదు బీజేపీ పార్టీ.
సో అది టీడీపీ పార్టీ యొక్క పరిస్థితి. ఇప్పుడు నేను ఢిల్లీలో వెళ్ళి చక్రాలు తిప్పేసి జగన్ను దూరం చేయాలని ఎంత ప్రయత్నం చేసినా అది జరిగేటువంటి పరిస్థితి కనిపించడం లేదు. దానికి పెద్ద ఎగ్జాంపులే ఇప్పుడు రాజ్నాథ్ సింగ్ గారు జగన్మోహన్ రెడ్డి గారికి ఫోన్ చేయడం. సరిపోదా? ఈ ఒక్క ఫోన్ కాల్ జగన్మోహన్ రెడ్డి రేంజ్ ఏంటో, జగన్మోహన్ రెడ్డి గారి పవర్ ఏంటో తెలీదా? అర్థమవుతుంది కదా. కానీ వీళ్ళకి కడుపుమంటే ఎట్టెట్లా ఫోన్ చేస్తారు? చేయకూడదు కదా. మా బలంతోనే కదా మీ ఈరోజు ఢిల్లీలో పాలన చేస్తూ ఉన్నారు. ఢిల్లీ పెద్దలు నిర్ణయాలు ఏంటో అర్థం కావు అని వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. సో చూడాలి జగన్మోహన్ రెడ్డి గారు ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలి. ఆ నిర్ణయానికి సంబంధించి కూడా వీళ్ళ ఒక మీడియా ఉంటుంది కదా, మీడియా ఏం చేస్తుందంటే మద్దతు ఇస్తే ఒక రకంగా డిబేట్లు పెడతారు, ఇవ్వకపోతే ఇంకొక రకంగా డిబేట్లు పెడతారు. అందులో కూడా విచిత్రాలు ఉంటాయి అందులో కూడా. సో ఏం జరుగుతుందని మాత్రం చూడాలి. ఏదేమైనప్పటికీ కూడా ఈ ఢిల్లీలో వీళ్ళు ఎన్ని చక్రాలు తిప్పి జగన్ గారిని దూరం చేయాలంత ప్రయత్నం చేసినప్పటికీ కూడా మరి జగన్ గారితో బీజేపీ పార్టీ స్నేహమే కోరుకుంటుంది అనేటువంటి ఒక చర్చ జరుగుతుంది. దానికి ఎగ్జాంపుల్ ఫోన్ కాల్ రావడమే. మరి ఈ అంశానికి సంబంధించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టగలరు.